చాలా మంది చేసేదే తప్పు పని. 6 రోజులు చేస్తే సరిపోక మళ్ళీ 7వ రోజు కూడా పనికి వెళ్తారు మందిరానికి రాకుండా. అది మీకు మీ పిల్లలకి శాపకరం. దేవుడు చెప్పాడు, మొదటి రోజు ఆకాశం కలుగునుగా కంటే ఆకాశం కలిగింది, భూమి కలుగునుగా కంటే భూమి కలిగింది, చెట్లు జంతువులు సమస్తం నోటి మాటతోటి కలుగు చేశాడు 6 రోజులు. 7వ రోజు ఆయన విశ్రమించాడు. మనం కూడా 7వ రోజు ఆయన సన్నిధిలో గడపాలి. దేవుని మందిరానికి రాకుండా నువ్వు ఎంత పని చేసినా 7వ రోజు నీకేదో ఒకటి అనారోగ్యమో ఏదో సమస్య నీకు పెరుగుతూనే ఉంటుంది. అది శాపం. మనకి మాత్రం 6 రోజులే ఇచ్చాడు దేవుడు పని చేసుకోవడానికి. 7వ రోజు ఆయన సన్నిధిలో గడపాలి. ఆ రోజు ఒక్క రోజు నువ్వు చర్చికి రాకపోవడం వల్ల 1000 దినాలు దేవునికి దూరం అయిపోతున్నావు. దేవుని దృష్టిలో దేవుని మందిరంలో ఒక్క దినము గడపడం 1000 దినముల కంటే శ్రేష్టం. మీకు అందరికి వాక్యం తెలుసు. మరి ఎన్ని వేల దినాలు మీరు చర్చికి రాకుండా మానేశారు? మీ పిల్లలకి పెళ్లిళ్ళు ఎలా అవుతాయి? మీ ఆరోగ్యాలు ఎలా బాగుపడతాయి? మీకు సమస్యలు లేకుండా ఎలా ఉంటాయి? మీరు నరకానికి వెళ్ళకుండా పరలోకానికి ఎలా వెళ్తారు? దయచేసి తెలుసుకోండి. ఈ మాటలు కూడా ఇప్పుడు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. చెప్పేవాళ్ళందరూ చంపేస్తున్నారు. తెలుసుకోండి సమయం ఉన్నప్పుడే, లేకపోతే చాలా ప్రమాదం.